పెళ్ళిళ్ళు కుదరాల్సి వస్తే తెలిసిన వాళ్ళ ద్వారా తెలుసుకొని ఆ సంబంధాలు ఒక బ్యాక్గ్రౌండ్ తెలుసుకున్న ద్వారా పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. దాంతో వాళ్ళు బ్యాక్గ్రౌండ్ తెలుసుకొని పెళ్లి చేసుకుంటారు కాబట్టి సమస్యలు తక్కువ వచ్చేది. ఇప్పుడు మ్యాట్రిమోనీ ద్వారా ఏదైతే చేస్తున్నారో వాళ్ళ గురించి వీళ్ళకి తెలియదు, వీళ్ళ గురించి వాళ్ళకి తెలియదు. చెప్పేటైనా ఈయనకు వేరు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మా అబ్బాయి మ్యారేజ్ చేయాలని నేను అనుకున్నాను. ఒక పెద్ద మనిషి వచ్చాడు, మ్యారేజ్ దూరం బంధువు ఆయన వచ్చి ఆయన ఒకటే చెప్పాడు ఏంటంటే, నేను వాళ్ళు మంచి సంబంధమే ఫోటో చూపించాడు, బాగున్నారు, ఓకే వాళ్ళకింత 30 కోట్ల ఆస్తున్నా మినిమం ఉండాలట, ఉంటే చేస్తారట, 30 కోట్ల ఆస్తి అమ్మాయికి ఇస్తారట, మీకు 50 కోట్లు ఉందని చెప్పాలట, ఇట్లా అంటున్నారు, మీకు ఎంత ఉంటుందంటే మాకు అట్లాంటి ఆస్తులు పెద్ద ఏం లేదు, పోనీ ఒక పని చేయండి 30 కోట్లు ఉందని మీరు చెప్పండి, మీతో నేను చూసుకుంటా. అబ్బా, మీరు చూసుకోవడం అయిన తర్వాత నేను చూసుకోవాలి, మళ్ళీ ఆ తర్వాత అబద్ధాలు చెప్పి నేను చూసుకోవాలి, మళ్ళీ ఇలాంటి అబద్ధాలు వద్దండి అవసరం లేదు అంటే, నేను చూసి నీకెందుకు నీకు చెప్తున్నా కదా, మొన్ననే ల్యాండ్ అమ్మేసాం, డబ్బులు వస్తున్నాయి, వేరే దగ్గర రిజిస్ట్రేషన్ చేస్తున్నాం, మరి ఇంకోటి కొనుక్కుంటున్నా, చెప్పండి ఇదే చెప్పండి మాట అన్నాడు. నేను అలా చెప్పను, అలాంటి సంబంధాలు నాకు అక్కర్లేదు, మా స్థాయికి తగ్గట్టు వాళ్ళు ఎవరు వస్తే వాళ్ళని చూసుకుందాం సార్, ఇట్లాంటి వాళ్ళని అయితే మీరు తీసుకురాకండి, అలాంటి అబద్ధాలు చెప్పాను అని చెప్పాను. సో నాకే మీరు అడిగిన దానికి చెప్తున్నాను. ఇలాగ ఎంతోమందికి చెప్తే నిజంగా నాకు ఇష్టం లేక అనకపోవచ్చు, ఇంకో ఆయన చూసుకుంటట్టుగా సరే అని చెప్పిండు అనుకో, వీళ్ళు అబద్ధాలు చెప్పి కల్పిస్తే తర్వాత ఇబ్బంది పడేది ఎవరండి? మీరు చీట్ చేశారు, మోసం చేశారు, అమ్మాయి వచ్చి అంటది కదా, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కూడా మళ్ళీ. ఓకే, అందుకని మ్యాట్రిమోనీ పోయినా సరే ఎక్కడ బ్యాక్ రిలేషన్ ఇక్కడ వీళ్ళకని వాళ్ళకని తెలుసుకొని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఆ బ్యాక్గ్రౌండ్ తెలియకుండా పెళ్లి చేసుకున్న తర్వాత ఇబ్బంది పడడం అవుతుంది, చాలా వరకు అవుతుంది తెలియక. మ్యాట్రిమోనీ వల్ల చాలా ఇష్యూస్ అవుతున్నాయి, అది నిజమేనా సార్? ఇప్పుడు నేను చెప్పిన దానికి ఎగ్జాంపుల్ సార్, వాళ్ళే మధ్య నుండి ఇద్దరిని ఏదో చెప్పి కల్పిస్తే తర్వాత నువ్వబద్ధం ఇన్నే కూడా స్టార్ట్ అవుతుంది కదా. అవును, వాళ్ళకి ఇంత ఆస్తి ఇస్తారని వాళ్ళు అంత ఇయ్యరు, వీళ్ళకి ఇంత ఉందంటే వీళ్ళకి ఇంత ఉండదు. అవును, ఇవే ఇష్యూస్ లా కొత్త ఇష్యూస్ రేజ్ అవుతుంటాయి కదా. అయినా సరే మ్యాట్రిమోనీ ద్వారా పోయినా కూడా మ్యాట్రిమోనీలో సక్సెస్ అవుతలేమంటే కొన్ని సక్సెస్ అవుతున్నాయి, అడ్జస్ట్ అయ్యే వాళ్ళు అడ్జస్ట్ అయ్యి కలిసిపోతున్నారు, ఉంటున్నారు, కానీ ఫెయిల్ అయ్యేవి కూడా ఉన్నాయి. సో కాబట్టి ఏంటంటే మా ముందు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలుసుకొని పెళ్లి చేసుకుంటే బెటర్, కరెక్ట్ తెలుసుకొని చెప్పిన వాటిలు కాకుండా.